మిడిల్ క్లాస్ కుర్రోడు, పాకెట్లో 100 రూపాయలు కూడా లేని ఒక వ్యక్తి ఇండియాస్ బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ మార్కెట్ ని తన వేల మీద ఆడించాడు. కేవలం కొన్ని నెలల్లోనే బాంబే స్టాక్ మార్కెట్ ని ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. అప్పట్లో అతనికి ద బిగ్ బుల్ అని పేరు పెట్టారు. అతనే హర్షద్ మెహతా. కానీ ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది కేవలం అతని సక్సెస్ గురించి కాదు, అతను చేసిన 4000 crores బ్యాంక్ రిసిప్ట్ స్కామ్ గురించి. 1992లో ఈ స్కామ్ గురించి తెలిసిన తర్వాత మొత్తం ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ షాక్ అయిపోయింది. నిన్న మొన్నటి వరకు స్టాక్ మార్కెట్ కి దేవుడు అని అనిపించుకున్న వ్యక్తి ఒక రాత్రిలో దేశాన్ని దోచుకున్న దొంగలా అయిపోయాడు. అసలు ఎవరు ఈ హర్షద్ మెహతా? అతను సిస్టమ్ ని ఎలా చీట్ చేశాడు, ఆ దొంగ డబ్బులతో ఎలా రిచ్ అయ్యాడు, అండ్ ఒక చిన్న జర్నలిస్ట్ అతని సామ్రాజ్యాన్ని ఎలా కూల్చేసింది. ఈ రోజు వీడియోలో హర్షద్ మెహతా 1992 స్కామ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఈ కథ మొదలైంది గుజరాత్. 1954లో ఒక చిన్న క్లోత్ మర్చెంట్ ఇంట్లో పుట్టాడు హర్షద్ మెహతా. ఫార్మల్ ఎడ్యుకేషన్ తర్వాత తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని ముంబైకి వచ్చాడు. మొదట్లో సింపుల్ జాబ్స్ చేశాడు. న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీలో ఒక ఆర్డినరీ క్లర్క్ గా పనిచేశాడు. ఇక్కడే అతనికి స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. 1981లో అతను జాబ్ వదిలేసి దలాల్ స్ట్రీట్ లో ఒక సింపుల్ జాబర్, బ్రోకర్ అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాడు. అతనికి ఒక విషయం బాగా అర్థమైంది. స్టాక్ మార్కెట్ అంటే కేవలం నంబర్స్ కాదు, ఇది సైకాలజీ ఒక గేమ్ అని. కేవలం కొన్ని సంవత్సరాల్లోనే, అంటే 1984లో తన బ్రదర్ అశ్విన్ మెహతాతో కలిసి గ్రోమోర్ రీసెర్చ్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ అనే కంపెనీ స్టార్ట్ చేశాడు. హర్షద్ మెహతా ఎంట్రీ ఇచ్చిన టైంలో ఇండియన్ ఎకానమీ మారుతూ ఉంది. అతను మార్కెట్లో పెద్ద పెద్ద షేర్స్ ని బై చేయడం స్టార్ట్ చేశాడు. మార్కెట్లో ఎక్కడా లేని ఆప్టిమిజం తెచ్చాడు. అందుకే అతనికి ద బిగ్ బుల్ అనే టైటిల్ వచ్చింది. ఇక్కడ మనం తన మ్యాజిక్ కోర్ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవాలి. అదే రీప్లేస్మెంట్ కాస్ట్ థియరీ. హర్షద్ మెహతా ఏం చెప్తాడంటే, ఒక కొత్త ఫ్యాక్టరీ పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో మార్కెట్ లో ఉన్న పాత ఫ్యాక్టరీ క్యాపిటల్ వాల్యూ దానికంటే చాలా తక్కువ ఉంటే ఆ కంపెనీ షేర్ ప్రైస్ పెరగాలి. ఈ లాజిక్ తోనే అతను ఏసీసీ, అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీస్ షేర్ ప్రైస్ ని కేవలం 200 నుండి 9000 వరకు తీసుకెళ్లిపోయాడు. కానీ ఇక్కడ ఒక బిగ్ క్వశ్చన్, ఇన్ని లక్షల షేర్స్ కొనడానికి హర్షద్ మెహతాకి 100 కోట్ల డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి? ఇక్కడే పుట్టింది అబ్సల్యూట్ మాస్టర్ మైండ్ అండ్ డేంజరస్ ఐడియా. అప్పట్లో సిస్టమ్ ఈ రోజు ఉన్నంత డిజిటల్ కాదు, అంతా మాన్యువల్ పేపర్ వర్క్ మీద నడిచేది. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ప్రతి బ్యాంక్ తన దగ్గర ఉన్న డబ్బుల్లో కొంత పర్సంటేజ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, గవర్నమెంట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. దీన్ని ఎస్ఎల్ఆర్, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటారు. కానీ కొన్నిసార్లు కొన్ని బ్యాంక్స్ దగ్గర ఈ బాండ్స్ తక్కువ ఉంటాయి, ఇంకొన్ని బ్యాంక్స్ దగ్గర ఇవి ఎక్కువగా ఉంటాయి. అప్పుడు ఈ బ్యాంక్స్ తనలోని తక్కువ ఎక్కువలని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఒక షార్ట్ టర్మ్ లోన్ తీసుకుంటుంది. దాన్ని ఫైనాన్షియల్ లాంగ్వేజ్ లో రెడీ ఫార్వర్డ్, ఆర్ఎఫ్ డీల్స్ అంటారు. ఇక్కడ బ్యాంకింగ్ రూల్స్ ఏంటంటే, బ్యాంక్స్ డైరెక్ట్ గా మాట్లాడుకోకూడదు, మధ్యలో ఒక బ్రోకర్ ఉండాలి. హర్షద్ మెహతా పర్ఫెక్ట్ గా ఈ బ్రోకర్ స్పేస్ లోకి ఎంటర్ అయ్యాడు. అతను ఏం చేశాడో తెలుసా? అతను బ్యాంక్ నుండి రెడీ ఫార్వర్డ్ డీల్ డబ్బులు తీసుకొని వాటిని తర్వాత సెట్ చేస్తా అని చెప్పి ఆ రెడీ క్యాష్ ని సీక్రెట్ గా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేసేవాడు. మరి బ్యాంక్స్ ఫిజికల్ బాండ్స్ అడిగితే ఏం చేసేవాడు? అతను బ్యాంక్ రిసిప్ట్స్, బిఆర్ వాడేవాడు. బ్యాంక్ రిసిప్ట్స్ అంటే, మీ బాండ్స్ మా దగ్గర ఉన్నాయి, ఇదిగో రిసిప్ట్ అని బ్యాంక్ ఇచ్చే ఒక పేపర్ డాక్యుమెంట్. హర్షద్ మెహతా ఏం చేశాడంటే, కొన్ని డమ్మీ స్మాల్ బ్యాంక్స్ లైక్ బ్యాంక్ ఆఫ్ కరాడ్ తో చేతులు కలిపాడు. ఆ బ్యాంక్స్ చేత ఫేక్ బిఆర్స్ ప్రింట్ చేయించాడు. రియల్ గా వెనకాల ఈ గవర్నమెంట్ బాండ్స్ ఉండవు, జస్ట్ ఒక పేపర్ పీస్ అంతే. ఈ ఫేక్ రిసిప్ట్స్ పెట్టి పెద్ద పెద్ద బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ, ఎన్హెచ్పి ఇలాంటి బ్యాంక్స్ నుంచి 100 కోట్ల రూపాయలు తన అకౌంట్ లో తీసుకుని డైరెక్ట్ గా స్టాక్ మార్కెట్స్ లో పంపించేవాడు. డబ్బులు రానిదే స్టాక్ మార్కెట్ లో బల్క్ బయింగ్ చేశాడు. బల్క్ బయింగ్ వల్ల షేర్స్ విపరీతంగా పెరిగాయి. షేర్స్ పెరగగానే వీటిని అమ్మేసి వచ్చిన ప్రాఫిట్ తో పాత బ్యాంక్ రిసిప్ట్ సెట్ చేసి మిగిలిన మల్టీ క్రోర్ ప్రాఫిట్ ని తన పాకెట్ లో పెట్టుకునేవాడు. అన్లిమిటెడ్ ఫ్రీ క్యాష్ ఫ్లో ఫ్రమ్ బ్యాంక్స్. ఇదే హర్షద్ మెహతా సీక్రెట్ ఎంజిన్. బై 1991 to 1992 హర్షద్ మెహతా పీక్ స్టేజ్ లో ఉన్నాడు. అతను మల్టీ మిలియనియర్ అయ్యాడు. ముంబైలో 15,000 స్క్వేర్ ఫీట్ సీ ఫేసింగ్ పెంట్ హౌస్, దాంతో మినీ గోల్ఫ్ కోర్స్ అండ్ స్విమ్మింగ్ పూల్
ఉన్నాయి. అతను ఆ రోజుల్లో 40 lakhs పెట్టి లెక్సస్ LS 400 కార్ని ఇంపోర్ట్ చేసుకున్నాడు. అప్పట్లో ఇండియాలో ఈ కారు ఉన్న ఏకైక వ్యక్తి అతని. మీడియా అండ్ ప్రజలు అతన్ని ఒక గాడ్ లా ట్రీట్ చేసేవారు. అతను ఏ షేర్ ముట్టుకుంటే ఆ షేర్ బంగారం అయిపోయేది. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అంతా డేంజరస్ ఇంకోటి ఉండదు. అతను చేసిన ఈ సడన్ రిచ్ షో ఆఫ్ ఒక వ్యక్తి కళ్ళల్లో పడింది. ఆమె పేరు సుచేతా దలాల్, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. సుచేతా దలాల్కి ఒక సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన అకౌంట్స్లో ఒక బిగ్ ఫైనాన్షియల్ మిస్ మ్యాచ్ చూసిందని. కేవలం ఒక బ్రోకర్ వల్ల SBI అకౌంట్స్లో 50 crores గ్యాప్ వచ్చింది. సుచేత డీప్గా డిగ్ చేయడం స్టార్ట్ చేసింది. హర్షద్ మెహతా బ్యాంక్ రిసిప్ట్స్తో దొంగ ఆట ఆడుకుంటున్నాడు. ఏప్రిల్ 23, 1992 ఈ డేట్ ఇండియన్ హిస్టరీలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సుచేతా దలాల్ టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్లో ఒక సెన్సేషనల్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. హర్షద్ మెహతా ఎలా బ్యాంక్ నుంచి దొంగ పద్ధతిలో డబ్బులు స్టాక్ మార్కెట్లో డంప్ చేస్తున్నాడో అని కంప్లీట్గా ఎక్స్పోజ్ చేశారు. మొత్తం దేశం ఒకసారికి షాక్ అయిపోయింది. స్కామ్ ఎక్స్పోజ్ అవ్వగానే పెద్ద ఎర్త్ క్విక్ వచ్చింది ఫైనాన్షియల్ మార్కెట్. బ్యాంక్స్ అన్ని అర్జెంట్గా హర్షద్ మెహతా దగ్గర ఉన్న తన డబ్బుల్ని వెనక్కి అడగడం స్టార్ట్ చేసింది. హర్షద్ దగ్గర ఉన్న టెంపరీ ఫేక్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అతను షేర్స్ అమ్మి బ్యాంక్ డబ్బులు కట్టాలి. కానీ అతను షేర్స్ అమ్మడం స్టార్ట్ చేయగానే మార్కెట్ ఘోరంగా పడిపోయింది. సెన్సెక్స్ ఒకసారిగా క్రాష్ అయింది. లాక్స్ ఆఫ్ ఇన్నోసెంట్ రీటైల్ ఇన్వెస్టర్స్ తన జీవిత కాలపు సంపాదన పోతుందని భయపడ్డారు. ఎంతో మందికి లాస్ వచ్చి రోడ్ మీద పడిపోయారు. జూన్ 1992లో CBI సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హర్షద్ మెహతా అండ్ అతని బ్రదర్ అశ్విన్ మెహతాని అరెస్ట్ చేసింది. అతని మీద టోటల్గా 72 క్రిమినల్ కేసెస్ అండ్ డీటెయిల్డ్ సివిల్ కేసెస్ లెఫ్ట్ చేశారు. మొత్తం స్కామ్ వాల్యూ క్యాల్కులేట్ చేస్తే దాదాపు 4000 crores వరకు అని తేలింది. 1992లో ఈ అమౌంట్ వాల్యూ ఎంతో తెలుసా? ఈ రోజు లెవెల్లో చూస్తే దాదాపు 25,000 to 30,000 crores. హర్షద్ మెహతా జైలు నుండి బయటికి వచ్చిన తర్వాత 1993లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అప్పటి ప్రైమ్ మినిస్టర్ PV నరసింహారావు గారికి తన కేస్ హ్యాండిల్ చేయడానికి 1 crore లంచం ఇచ్చాను అని క్లెయిమ్ చేశాడు. కానీ దీనికి తగిన ప్రూఫ్స్ లేవు అండ్ గవర్నమెంట్ దీన్ని స్ట్రాంగ్గా రిజెక్ట్ చేసింది. తర్వాత ఇయర్స్ గడిచిన కేసెస్ సాగుతూనే ఉన్నాయి. హర్షద్ మెహతా జైల్ అండ్ బెయిల్ మధ్యలో తిరుగుతూనే ఉన్నాడు. ఫైనలీ డిసెంబర్ 31, 2001 తాను జైల్లో ఉన్న టైంలో అతనికి సివియర్ చెస్ట్ పెయిన్ వచ్చింది. 47 సంవత్సరాల వయసులోనే అతను హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఒక హిస్టరీ క్రియేట్ చేసిన మల్టీ క్రోర్ మాస్టర్ మైండ్ కథ అలా ట్రాజిక్గా ఎండ్ అయిపోయింది. హర్షద్ మెహతా స్కామ్ తర్వాత ఇండియన్ ఫైనాన్షియల్ వరల్డ్ మొత్తం మారిపోయింది. సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ ని క్లోజ్ చేయడానికి గవర్నమెంట్ స్టాక్ మార్కెట్ రెగ్యులారిటీ బాడీ అయిన SEBI సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి అబ్సల్యూట్ స్టాట్యుటరీ పవర్స్ ఇచ్చింది. మాన్యువల్ సిస్టమ్ పోయి ప్యూర్ కంప్యూటర్ ఆన్లైన్ ట్రాకింగ్ టెక్నాలజీ వచ్చింది. హర్షద్ మెహతా హీరోనా లేక విలనా అంటే చాలా మంది తను ఒక జీనియస్గా చూస్తారు. సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ని వాడుకున్నాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అతని గ్రీడ్ వల్ల లక్షల మంది మిడిల్ క్లాస్ వాళ్ళ డబ్బులు పోయాయి. హీ వాజ్ అ క్రిమినల్ హు ఎక్స్‌ప్లాయిటెడ్ ద సిస్టమ్. సో ఇది హర్షద్ మెహతా 1992 స్కామ్ యొక్క కంప్లీట్ స్టోరీ. ఈ డాక్యుమెంటరీ అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో డాక్యుమెంటరీ స్టైల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.